నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గర్భధారణ అనేది స్త్రీ యొక్క జీవితంలో ఒక ఫేజ్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫేజ్ అనేది లాట్ ఆఫ్ ఎమోషన్స్‌తో కూడుకొని ఉంటుంది. సో, ఇక్కడ ముఖ్యంగా ఫిజికల్ చేంజెస్‌తో పాటు మెంటల్ చేంజెస్ అనేవి గూడా చాలా జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటే ఈ యొక్క స్ట్రయే గ్రావిడేరం లేదా స్ట్రెచ్ మార్క్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆ యుటెరస్ బల్క్ అనేది పెద్దగా అవుతూ ఉంటుందో, సో స్కిన్ అనేది స్ట్రెచ్ అయిపోయి ఈ యొక్క గ్రావిడేరం లేదా స్ట్రెచ్ మార్క్స్‌గా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇచ్చింగ్ లేదా దురద ఉండడము, బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, లీనియర్ మార్క్స్ అంటాం. అంటే లైన్స్ లాగా రావడము, ఇవన్నీ కూడా స్త్రీకి చాలా ఇబ్బందికరమైన విషయాలుగా చెప్పుకోవచ్చు. సో, స్టమక్ రీజియన్‌లో, థైస్, బ్రెస్ట్ రీజియన్‌లో ఇక్కడ అన్నిటి కూడా మనకు ఈ స్ట్రెయిట్ కావడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనము ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి కొన్ని రకాల రెమెడీస్‌తో వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చో తెలుసుకుందాం. ఈ గ్రావిడేరంని ఆయుర్వేదంలో గర్భిణీ కికిస అనే పేరుతో గ్రంథాల్లో వర్ణించడం జరిగింది. సో, మొదటిగా చూసుకున్నట్టయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఈ లేదా స్ట్రెచ్ మార్క్స్ రాకముందే అంటే ప్రెగ్నెన్సీ యొక్క మొదటి దశలోనే వీళ్ళు సెసమే ఆయిల్ అంటే నువ్వుల నూనెను ఆహ్, స్టమక్ రీజియన్‌లో, థై రీజియన్‌లో అభ్యంగంలాగా అంటే ఒక 10 మినిట్స్ బిఫోర్ బాత్ అప్లై చేసుకొని, స్నానం చేసుకుంటూ ఉంటే గనక ఇది స్కిన్ టోన్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ స్ట్రెచింగ్ అనేది స్టార్ట్ అవుతుందో, ఆ స్ట్రెచింగ్ జరిగేటప్పుడు ఈ మార్క్స్ పడకుండా ఈ సెసమే ఆయిల్ అనేది మంచి స్కిన్ టోన్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెసమే ఆయిల్‌తో పాటు ఆల్మండ్ ఆయిల్ 50% రెండు సగం సగం మిక్స్ చేసుకొని గనక రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటూ ఉంటే గనక ఈ స్కిన్ టోన్ ఇంప్రూవ్‌మెంట్‌లో ఇవి 2 కూడా బాగా ఉపయోగపడతాయి. మరొకటి చూసుకున్నట్టయితే సెసమే ఆయిల్ 100 ఎంఎల్ నువ్వుల నూనెలో 5 గ్రామ్స్ ఆఫ్ టర్మరిక్ లేదా పసుపు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేడి చేసి దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని రెగ్యులర్‌గా ఆ స్ట్రెచ్ మార్క్స్ పైన అప్లికేషన్ చేస్తూ ఉంటే గనక ఈ యొక్క స్ట్రెచ్ మార్క్స్ అనేవి బాగా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. స్నానం చేసేటప్పుడు ఆ వాటర్‌లో ఖదిర కషాయాన్ని వాటర్‌లో మిక్స్ చేసుకొని, ఆ వాటర్‌తో స్నానం చేయడము, లేదా నీమ్, మంజిస్టా, శాండల్‌వుడ్ ఈ మూడిటిని గూడా పేస్ట్ లాగా చేసుకొని, ఆ యొక్క స్ట్రెచ్ మార్క్స్ మీద రెగ్యులర్‌గా అప్లై చేస్తూ ఉంటే గనక, ఈ యొక్క స్ట్రెచ్ మార్క్స్ అనేవి బాగా తగ్గుముఖం పడడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. రెగ్యులర్‌గా నీమ్ ఆయిల్ లేదా కరంజా ఆయిల్‌ని రెగ్యులర్‌గా అప్లికేషన్ చేసుకోవడం ద్వారా గూడా ఈ యొక్క స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఇచ్చింగ్ లేదా దురద ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్క్రాచ్ చేస్తామో మార్క్స్ అనేవి ఇంకా ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ స్క్రాచ్ చేయకుండా ఉండడము, షియా బటర్ లేదా కోకోవా బటర్ మిక్స్ చేసినటువంటి మాయిశ్చరైజర్స్‌ని గూడా రెగ్యులర్‌గా అప్లై చేస్తూ, నేను చెప్పినటువంటి ఆయిల్స్‌ని గూడా బిఫోర్ బాత్ రెగ్యులర్‌గా అప్లై చేస్తూ ఉంటే తప్పక ఈ స్ట్రెచ్ మార్క్స్‌లో గుణం కనిపిస్తుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే తప్పక మా యొక్క వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. స్ట్రెచ్ మార్క్స్ గురించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.